నమస్తే అందరికీ, నేను భార్గవ్. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు చాలామంది. నా వెనకాల కనిపిస్తున్నటువంటి ఫోటోలో ఉన్న కపులు యూకేలో ఉంటారు. దాదాపు ఈ కపులు చేసినటువంటి అక్రమాలకు 50 మంది బాధితులు ఈరోజు బలవుతున్నారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కపులు నందూస్ వరల్డ్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. ఈమె పేరు నందన, ఈయన పేరు మధుకర్. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. నందూస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. వీళ్ళకి దాదాపు 2.89 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 2.89 మిలియన్ అంటే ఎంత? 28,90,000 ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళకి. ఇదే అనువుగా చేసుకొని సోషల్ మీడియాలో వీసాలు ఇప్పిస్తాము, యూకేలో జాబులు ఇప్పిస్తాము, మాకు 5 కంపెనీలతో టైఅప్ ఉంది, ఇక్కడికి వచ్చి లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు అని చెప్పి వీడియోలు చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బతుకుతున్నటువంటి లగ్జరీ లైఫ్ ఆ వీడియోల రూపంలో పబ్లిష్ చేసి ఆశ కల్పించి ఒక్కొక్కళ్ళ దగ్గర 25 లక్షల నుంచి 30 లక్షల వరకు వసూలు చేశారు. ఇట్లా 50 మంది దగ్గర వసూలు చేశారు. 50 మంది బాధితులు. 2.8 మిలియన్స్ 28,90,000 సబ్స్క్రైబర్స్ నందూస్ వరల్డ్ అని కొడితే వస్తుంది మీకు. 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఒక్కొక్కళ్ళ దగ్గర వసూలు చేశారు. 50 మంది బాధితులు ఉన్నారు. యూకే వీసా ఇప్పిస్తాము, అక్కడ జాబు ఇప్పిస్తాము, 5 కంపెనీలతో మాకు టైఅప్ ఉంది అని చెప్పి నమ్మించి మోసం చేసి ఇప్పుడు వీళ్ళు ఏం లేరు, డైరెక్ట్ వీళ్ళ అకౌంట్లకి డబ్బులు వేసుకోరు. వీళ్ళు మధ్యలో ఒకడు ఉంటాడు బ్రోకర్ గాడు. వీళ్ళే చాటింగ్ చేస్తారు, వీళ్ళే ఫోన్లు మాట్లాడతారు. కాకపోతే డబ్బులు మాత్రం వీళ్ళ అకౌంట్కి ట్రాన్సాక్షన్ చేసుకోరు. ఒక బ్రోకర్ గాడు ఉంటారు, ఆ బ్రోకర్ గాడికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందుకు? ఎవిడెన్స్ లేకుండా తప్పించుకోవడానికి. సో ఇట్లా ఒక్కొక్కళ్ళ దగ్గర ఇన్ని పైసలు వసూలు చేసి వాళ్ళు తీరా ఏమైంది, మా జాబ్ ఏమైంది, యూకే వీసా ఏమైంది అని అడిగితే రివర్సు ఇక రెస్పాండ్ కాకపోవడం, ఫోన్లు ఎత్తకపోవడం, ఇట్లాంటి పనులు చేస్తుండేది. అయితే వీళ్ళ మీద కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఎఫ్ఐఆర్ అవుతుంది. ఒక బాధితుడి కంప్లైంట్తో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ అవుతుంది. ఏపీలో ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సంఘటన ఇది. అంటే ఆంధ్రప్రదేశ్లో బాధితులు ఉన్నారని చెప్పి చెప్తున్నారు. తెలంగాణలో కూడా ఉన్నారు, కాకపోతే ఎఫ్ఐఆర్ అక్కడ అయింది. అయితే ఈమె ఏం చేస్తుంది, ఈ నందన ఆమె ఎవరికి ఫోన్ చేస్తుంది అంటే నందిగామ ఎమ్మెల్యే అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. నందిగామ ఎమ్మెల్యే చూస్తుంది వీడియో ఖచ్చితంగా. ఈమె తంగిరాల సౌమ్య టీడీపీ ఎమ్మెల్యే. ఈమె గౌటు విప్పు కూడా, అది కూడా రాయాలిగా. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య టీడీపీ విప్గా ఉంటుంది. ఆమె మంచి దోస్తులు. చెప్తుంది ఇబ్రహీంపట్నంలో నా మీద ఎఫ్ఐఆర్ అయింది, ఒకడు వచ్చి కంప్లైంట్ చేసిండు, నేను మనస్తాపానికి గురైపోయినా, నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పి ఈ తంగిరాల ఎమ్మెల్యేకి ఫోన్ చేసి చెప్తుంది. ఈమె ఏం చేస్తుంది, హోమ్ మినిస్టర్ తెలుసు కదా, ఏపీ హోమ్ మినిస్టర్ మీకు, అనితకి చెప్తుంది. మన గుంటూరు వీళ్ళది ఎక్కడ అనుకుర్రు, ఈమెది గుంటూరు. సో మన గుంటూరు ఆమె ఇన్ఫ్లుయెన్సర్ ఆమె యూకేలో ఉంటుంది, ఆమె మీద ఒకడు వచ్చి కంప్లైంట్ చేసిండు, ఎఫ్ఐఆర్ అయింది, కొంచెం అదేందో చూడండి అనిత గారు అని చెప్పి ఈ సంధ్య అనేట ఆమె, ఎమ్మెల్యే సంధ్య అనేట ఆమె హోమ్ మినిస్టర్ అనితకి చెప్తుంది. అయితే ఆ కేసు క్లోజ్ కావడం లేకపోతే పట్టించుకోకపోవడం జరిగితే మన బాధితుడు ఏం చేస్తాడంటే ఈ అనిత దగ్గరికి పోతాడు. బాధితుడు అనిత దగ్గరికి పోయి ఇట్లా అన్యాయం జరుగుతుంది మేడం అంటే అనిత ఏమంటుంది, నువ్వు పెద్ద చీటర్వి, నీ గురించి మొత్తం తెలుసు నాకు, అది అని చెప్పి రివర్సు ఆయనను బెదిరించే ప్రయత్నం చేస్తుందంట అనిత. మనకు ఒకళ్ళు చెప్పిర్రు, మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇప్పుడు ఈమె రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ చేసింది. మా మీద బట్టగాల్సి మీదేసే ప్రయత్నాలు చేస్తున్నారు, మా పేర్లు చెప్పి ఎవరో పైసలు వసూలు చేస్తున్నారు, ఇవన్నీ చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసింది. దాని గురించి మాట్లాడదాం మనం. సో ఏపీ హోమ్ మినిస్టర్ అనిత పేరు చెప్పి ఇప్పుడు బాధితులను భయపెడుతుంది. ఇప్పుడు వీళ్ళకు ఒక భయంకరమైన సోషల్ మీడియా టీం ఉంటుంది. ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితులని బ్యాడ్ కామెంట్స్ పెట్టేయడం, యూట్యూబ్లో బయటకు రానియకుండా చేయడం. ఇప్పుడు వీళ్ళు చేసేదే ఇల్లీగల్ పని. యాక్చువల్గా వీసా అక్రమంగా తీసుకునే ప్రయత్నాల్లో జరిగినటువంటి సన్నివేశం ఇదంతా కూడా. అక్రమంగా వీసా తీసుకోవడం తప్పు, ఇవ్వడం కూడా తప్పే, ఇదంతా ఇల్లీగల్. సో అట్లాంటప్పుడు బాధితులు బయటకు అందుకనే రాలేకపోతున్నారు. ఇప్పుడు ఇది ఇల్లీగల్ కదా, నువ్వు ఎట్లా తీసుకున్నావు అని చెప్పి నీ మీద కూడా కేసు అవుతుంది బయటకు వస్తే. సో అట్లా అని చెప్పి వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు అని చెప్పి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇక తెగబడ్డరు. బయటకు వస్తే మరి వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది, వీళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. దాన్ని చనువుగా చేసుకొని వాళ్ళు ఎట్లయినా బయటకు రారులే,
మనం చేసేది మనం చేద్దామని చెప్పి 50 మంది బాధితుల నోర్లు మూపిస్తున్నారు ఇప్పుడు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో. ఏపీ హోమ్ మినిస్టర్ అనిత పేరు చెప్పి బెదిరిస్తుందంట ఈమె. సో తక్షణమే ఈమె మీద ఎఫ్ఐఆర్ చేయాలి ఏపీ పోలీసులు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, హోమ్ మినిస్టర్ ఈమె అనుకుంది అని చెప్పి ఆలోచించకుండా తక్షణమే ఎఫ్ఐఆర్ చేయండి. 50 మంది బాధితులు తొందరలో బయటికి రాబోతున్నారు. నేను కూడా కొంతమంది బాధితులతో మాట్లాడినా, వాళ్ళు బయటికి రాబోతున్నారు. ఇది మరో ఏమంటారు, మొన్న జరిగింది కదా మంగ్లీ ఇష్యూ, మైక్రో ఫైనాన్స్కి సంబంధించిన బాధితులు బయటకు వచ్చి రచ్చరచ్చ చేయలే, మరో మైక్రో ఫైనాన్స్ బాధితులు రచ్చ ఎట్లా చేసారో అట్లా చేయబోతున్నారు ఇప్పుడు వీళ్ళు. ఈమె ఒక వీడియో రిలీజ్ చేసింది, చూపిస్తాను నేను మీకు. హాయ్ అండి, ఇది ఒక అవేర్నెస్ వీడియో. మా ఫ్యామిలీ గురించి కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి మరీ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు పర్సనల్ గ్రడ్జ్తో. ఈ విషయం మీద ఆల్రెడీ యూకేలో లీగల్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం. కొంతమంది వ్యక్తులు ఇక్కడ నుంచి పారిపోయిన 3 తెలుగు వాళ్ళు ఇండియా వెళ్ళి పని కట్టుకొని డబ్బులు పెట్టి మరీ పర్సనల్గా తీసుకొని దీన్ని నెగిటివ్ క్యాంపెయినింగ్గా చేస్తున్నారు. నాకు కానీ నా హస్బెండ్కి కానీ 21 ఏళ్ళగా ఇండియాలో ఎటువంటి కంపెనీలు మా పేర్ల మీద లేవు. మా పేర్లు చెప్పి కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుంటున్నారు. ఇటువంటి వాటిని నమ్మకండి. మాకేదున్నా యూకేలో మాత్రమే ఉంది. మా కంపెనీ పేర్లు కానీ మా వర్క్ ప్లేసులు కానీ మిస్యూజ్ చేసుకొని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. సో ఇటువంటి దాన్ని దయచేసి నమ్మకుండా రిపోర్ట్ చేయండి, ఎవరికైనా ఇన్ఫామ్ చేయండి. మా గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మేమే చెప్తాము సోషల్ మీడియాలో అఫీషియల్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అవేర్గా ఉండండి, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని బిలీవ్ చేయకండి, సర్క్యులేట్ చేయకండి. థ్యాంక్ యూ. మొత్తం డ్రామా ఇది. ఒకసారి మళ్ళీ మీకు చిన్న లాజిక్, చిన్న పాయింట్ వినిపిస్తాను నేను, వినండి. డబ్బులు పెట్టి మరీ పర్సనల్గా తీసుకొని దీన్ని నెగిటివ్ క్యాంపెయినింగ్గా చేస్తున్నారు పారిపోయిన 3 తెలుగు వాళ్ళు. ఈ విషయం మీద ఆల్రెడీ యూకేలో లీగల్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం కొంతమంది వ్యక్తులు. ఇప్పుడు మీరు లీగల్గా యాక్షన్ తీసుకున్నట్టు యూకేలో ఏమైనా ఎవిడెన్స్ ఉందా? అదేమన్నా ఉంటే బయట పెట్టండి. కేసు పెట్టిర్రా, లేకపోతే కంప్లైంట్ చేసిర్రా, దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏమైనా ఉంటే బయట పెట్టండి. పాయింట్ నెంబర్ 1. ఇక్కడ నుంచి పారిపోయిన 3 తెలుగు వాళ్ళు ఇండియా వెళ్ళి పని కట్టుకొని డబ్బులు పెట్టి మరీ పర్సనల్గా తీసుకొని దీన్ని నెగిటివ్ క్యాంపెయినింగ్గా చేస్తున్నారు. యూకే నుంచి పారిపోయినటువంటి 3 తెలుగు వాళ్ళు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని చెప్పి చెప్తున్నది. ఆ 3 పేర్లు బయట పెట్టండి, ఎవరో వాళ్ళు. ఆ 3 మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారుగా, వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చిరా మీరు? కంప్లైంట్ కాపీ ఏమైనా బయట పెడతారా? పెట్టరు కదా. నాకు కానీ నా హస్బెండ్కి కానీ 21 ఏళ్ళగా ఇండియాలో ఎటువంటి కంపెనీలు మా పేర్ల మీద లేవు. ఇప్పుడు నాకు కానీ నా హస్బెండ్కి కానీ ఎటువంటి కంపెనీలు లేవు అని చెప్పి అన్నది కదా. ఇప్పుడు ఇంకేముంటుందో వినండి. మా పేర్లు చెప్పి కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుంటున్నారు. ఇటువంటి వాటిని నమ్మకండి. మాకేదు మీ పేర్లు చెప్పి కొంతమంది డబ్బులు తీసుకుంటున్నారని మీరే చెప్తున్నారు. మీ పేర్లు చెప్పి డబ్బులు తీసుకున్న వాళ్ళ మీద మీరు కంప్లైంట్ ఇచ్చిర్రా? కంప్లైంట్ కాపీ ఎక్కడుంది? ఎఫ్ఐఆర్ ఏమైనా ఉందా? అక్నాలజ్మెంట్ ఇస్తారు కదా కంప్లైంట్ చేసిన తర్వాత, అట్లాంటిది ఏమైనా ఉంటే బయట పెట్టండి. యూకేలో మాత్రమే ఉంది. మా కంపెనీ పేర్లు కానీ మా వర్క్ ప్లేసులు కానీ మిస్యూజ్ చేసుకొని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. సో ఇటువంటి దాన్ని దయచేసి కంపెనీలు ఉన్నాయంటది, కంపెనీలు లేవంటది. ఏది నమ్మాలి అసలు? యూకేలో కంపెనీలు ఉన్నాయి, ఇండియాలో కంపెనీలు లేవన్నారు. యూకేలో ఉన్న కంపెనీలు మాయే అని చెప్పే కదా మీరు ఇన్ని పైసలు వసూలు చేసింది. సో దీంట్లో చాలా అనుమానాలు ఉన్నాయి. యూకే నుంచి పారిపోయిన 3 పట్టుకోవాలి ఫస్ట్. వాళ్ళని పట్టుకొని 4 దంతా బయటకు వస్తుంది. పైసలు తీసుకున్నోడేవాడు, ఏ అకౌంట్కి ట్రాన్సాక్షన్ జరిగిందనేది తేల్చాలి, అప్పుడు బయటకు వస్తుంది. మరి దీంట్లో ఏపీ హోమ్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరిస్తుందని చెప్పి బాధితులు అంటున్నారు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, వీళ్ళిద్దరు మంచి దోస్తులు అని చెప్పి అంటుర్రు. గుంటూరుకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్ ఆమె, యూకేలో సెటిల్ అయ్యారు. సో ఇప్పుడు తెలుగు వాళ్ళనే మోసం చేస్తున్నారు కదా యూకే పోయి. మీరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బాధితులే కదా వీళ్ళంతా. దీని మీద తక్షణమే విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఏపీలో కూడా కేసులు నమోదు కావాలి మీద. బాధితులు తొందరలో బయటికి రాబోతున్నారు. దాదాపు 50 మంది బాధితులు బయటికి రాబోతున్నారు. ఇప్పుడు ఆ బాధితుడు కూడా ఈమె మీద ఎఫ్ఐఆర్ కేసు పెట్టినటువంటి బాధితుడు, ఇబ్రాహీంపట్నంలో కేసు అయిందని చెప్పినాం కదా, ఆ బాధితుడు కూడా తొందరలో రాబోతున్నాడు బయటికి. వాళ్ళ భార్య, బాధితుడి వాళ్ళ భార్య, నువ్వు దీన్ని హైలైట్ చేసి కేసులు గీసులు పెడితే నేను సూసైడ్ చేసుకుంటా అని ఆ భార్య బెదిరించడం వల్ల ఆ భర్త బయటికి రాలేకపోతున్నాడు. ఇప్పుడు తొందరలో ఆ బాధితుడు కూడా బయటకు వస్తాడు. దీని మీద మనం ఇంకా పెద్ద ఎత్తున ఎపిసోడ్లు చేయబోతున్నాం.